బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దొంగ దీక్షలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. జైలు నుంచి బయటికి వచ్చాక లిక్కర్ మచ్చలు తొలగించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు మహాత్మా పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, సన్నబియ్యం, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు హస్తం లీడర్లు. దేశంలో ప్రతి వర్గానికి న్యాయం జరగాలన్న చర్చ సిడబ్ల్యూసీలో జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓబీసీల మద్దతు లేనిదే ఏ పార్టీ పవర్లోకి వచ్చే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. మోదీ పాలనలో ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు మహేష్ గౌడ్. సంవత్సరాలు ప్రధానమంత్రిగా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తూ మోసం చేశాడు. ధనిక వర్గాలకు తప్ప బీద ప్రజానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు భ్రమలు తొలగిపోతున్న దృశ్యంలో రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ గుజరాత్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాని కారణంగానే అహ్మదాబాద్లో ఇలా సిడబ్ల్యూ సమావేశం, ఏ సమావేశం పెట్టుకుని చాలా సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. రిటైర్డ్ సింగరేణి కార్మికుల పెన్షన్ సవరణపై ఉన్నత స్థాయి కమిటీ రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు బొగ్గు గనుల శాఖ మంత్రి సతీష్ దూబే. పెన్షన్లపై 3 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన సమీక్ష జరగలేదని చెప్పారు. మార్చి 12న లోక్సభ 0 అవర్లో రిటైర్డ్ సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలన్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు రాతపూర్వకంగా రిప్లై ఇచ్చారు కేంద్ర మంత్రి సతీష్ దూబే. అయితే కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు వంశీకృష్ణ. స్వామి గారు అప్పుడు పెన్షన్ రిటైర్డ్ కార్మికులకు, సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ అని చెప్పి ఆలోచించి వారు పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసినారు సార్. కానీ 35 సంవత్సరాల నుంచి 1500 రూపాయలది మళ్ళీ అప్గ్రేడ్ చేయలేదు సార్. ఈరోజు న్యాయం కోసం ఒక పోరాటం జరుగుతుంది సార్. 1500 రూపాయలతోటి ఈరోజు ఒక బియ్యం సంచి కూడా 1500 రూపాయలకి రాదు. 1500 రూపాయలు రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం ఎట్లా సరిపోతుందని చెప్పి ఈ రోజు న్యాయం కోసం పోరాటం జరుగుతుంది సార్. దీన్ని 10,000 చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. రోజు వార్తల్లో నిలిచేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏదో ఒక దీక్ష చేస్తున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబంలో ఆమె వెనుకబడిపోతోందని చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు చామల. లిక్కర్ మచ్చను తొలగించుకునేందుకే కవిత దీక్షలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం, ప్రగతి భవనం ఉండేది. మీడియాలో ఏదో చెప్తే నలుగురు ఇనాలను ఆలోచన కాదు. ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరాల పాలనలో? జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా? జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే. 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే గారు గుర్తుకు రాలేదు. 10 ఏళ్ళు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సావిత్రిబాయి పూలే కూడా గుర్తుకు రాలేరు. ఈరోజు మీరు చెప్తే మేము నేర్చుకోవాలని చెప్పిన మాట, మీరు చెప్తే మా అసెంబ్లీ స్పీకర్ గారు గుర్తు తెచ్చుకోవాలని చెప్పిన మాట. అసలు బలహీన వర్గాలకు మీకు ఏ సంబంధం అని అడుగుతున్నా. మా బీసీల పైన ఈ కపట ప్రేమ, ఈ మొసలి కన్నీ ఇప్పుడు ఎందుకొని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధే అసలైన అభివృద్ధి అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం. జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా జూన్, జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు, వాటితో పాటు మన పిల్లలని, యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి. సన్నబియ్యం పథకం అద్భుతమన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైన పేద ప్రజల కడుపు నింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పథకం తెచ్చిందన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల దళితవాడలో నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి సన్నబియ్యం క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకున్నారు గుత్తా. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అది అమ్మి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది.
కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని కొంత భారం అయినప్పటికీ దాదాపు 50-55 రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులకు పంటమ్మి నష్టపోవద్దని రైతులకు సూచించారు.